ఈరోజు నవ్యసాయి ప్రాజెక్ట్స్ వారు మా ఎన్ఎస్టీని సందర్శించడం జరిగింది. దీంట్లో భాగంగా ఏదైతే చెట్లు ఉంటాయో అంటే వారి ఒక సమస్యకు సొల్యూషన్ వెతకడానికి మా దగ్గరికి రావడం జరిగింది. చెట్లు ఏదైనా మిస్ అయితే అంటే RFID టెక్నాలజీని యూజ్ చేసి ప్రతి చెట్టును ట్యాగ్ చేయడం ద్వారా ఏదైనా చెట్టు మిస్ అయినా ఆ చెట్టు డ్యామేజ్ అయినా మనకు డ్రోన్ టెక్నాలజీని వాడి ఆ చెట్టు ఏదైతే వేల చెట్లలో ఒక చెట్టు మిస్ అయితే మనకు తెలుసుకునే విధంగా RFID టెక్నాలజీని వాడి బై యూజింగ్ డ్రోన్ కాన్సెప్ట్ని వాడి మనము రిమోట్ ఏరియా నుంచి మానిటర్ చేసుకుని ఎన్ని చెట్లు మిస్ అయిన దాన్ని కూడా మనము తెలుసుకునే విధంగా టెక్నాలజీ నుంచి శోధించడం జరిగింది. ఆ టెక్నాలజీని మనం ఇక్కడ నుంచి చేయొచ్చు అనే ఉద్దేశంతో మనం నారాయణ రెడ్డి గారితో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. నాగేంద్ర గారు. యాక్చువల్లీ ఇట్లాంటి ప్రాబ్లం వల్ల మేము సార్ని కలవడం జరిగింది. వేరే వాళ్ళ శ్రీనివాసరావు గారు ఉన్నారు అడ్వకేట్ సార్ ద్వారా. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న టెక్నాలజీ చూస్తే డ్రిప్ సిస్టమ్ కావచ్చు అంతా కూడా ప్లస్ శ్రీనివాసరావు గారు ఉన్నారు అడ్వకేట్ సార్ ద్వారా. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు చేస్తున్న టెక్నాలజీ చూస్తే డ్రిప్ సిస్టమ్ కావచ్చు అంతా కూడా ప్లస్ చెట్లు ఏదైనా డ్యామేజ్ అయిన వాటి చిప్పు విధానం కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ టెక్నాలజీలు వాడుతున్నారు. ఇవి చూసాం ఇక్కడ హైదరాబాద్లోనే. సేమ్ మన NSP ప్రాజెక్టులో కూడా ప్రతి చెట్టుకు కూడా ఇప్పటి నుంచి కూడా మేము చిప్పు పెట్టి దాని టెక్నాలజీ వాడి ప్రతి చెట్టు కూడా ఎక్కడ డ్యామేజ్ అవ్వకుండా ప్రతి చెట్టు కూడా పర్ఫెక్ట్ గ్రోత్ వచ్చేలాగా ఈ డ్రోన్స్ ద్వారా ఆ చిప్ ద్వారా కూడా ఇంకా ఇప్పుడున్న దానికంటే కూడా మన మెయింటెనెన్స్ ఇంకా 100% ముందుగా బాగా వెళ్లే విధంగా కూడా లాంచ్ చేస్తున్నాం. దాని తరపున ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. ఈ సార్ వాళ్ళందరూ కూడా చాలా మమ్మల్ని రిసీవ్ చేసుకుని కూడా ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. డెఫినెట్లీ దీని మీద కూడా మేము ఇంకా నాలెడ్జ్ తీసుకొని సార్ వాళ్ళ ద్వారా మన టెక్నాలజీ వాడి మన నవ్యసాయి ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ విధంగా తీసుకెళ్లే విధంగా కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.